ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్లో భాగంగా ఈరోజు శోధన అనే మాటను ధ్యానిద్దాము. దీనికి కీవర్డ్స్గా మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసయ్య పేతురు గారితో మరి సిలువ యాగానికి ముందు చెప్తున్న మాట అనమాట. మరి శోధన అన్నది, శోధన జయించేవాడు ధన్యుడని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి నిత్య జీవితంలో మరి మనం ఏదో ఒక సమయంలో శోధన చవి చూస్తూనే ఉంటాం. అది ఏ రీతిగా వస్తుందో, కుటుంబ సభ్యుల ద్వారా వస్తుందా, సంఘంలో సమాజంలో మరి పనిచేసే చోట వస్తుందా, వ్యాపారంలో వస్తుందా, మరి ఏది చెప్పలేమన్నమాట. బట్ ప్రతి వ్యక్తి కూడా శోధన మార్గం ద్వారానే పయనిస్తారు. ఈ శ్రమల దినాలలో మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది మరి శోధనని మన పితరులు ఏ రీతిగా జయించారో చూద్దాము. మొదటిగా యోసేపు గారు చూసినట్లయితే మరి తను పారిపోయి ఈ శోధన నుంచి తప్పించబడినారు. కొన్ని పరిస్థితులను బట్టి మన తప్పు లేకపోయినా మనమే పాపానికి దూరంగా పారిపోవాలి. మరి దుష్టులకు దూరంగా ఉండటం మనకే మంచిదన్నమాట. మరి ఆవిడ అనుదినము శోధిస్తా ఉన్నదే, అయినప్పటికీ తను ఏ మాత్రము తనకి లొంగిపోలేదు, కానీ పారిపోయి ఈ శోధన నుంచి తప్పించబట్టం మనం చూస్తూ ఉంటాం. రెండోదిగా యోబు గారిని చూసినట్లయితే మరి ఈయనకి వన్ టైం సెటిల్మెంట్ లాగా ఒకేసారి వచ్చి పడ్డాయి శోధనలు మొత్తం ఒకేసారి అనమాట. మరి ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, ఆరోగ్యం పోయింది. ఒకే రోజు ఇంత గొప్ప శోధనని ఒకేసారి తన సమస్తాన్ని కోల్పోయినప్పటికీ తను ఏమాత్రం భయపడలేదు, బాధపడలేదు, కానీ స్తుతించడం ద్వారా మరి తను ఈ శోధని తప్పించబట్ట మనం చూస్తూ ఉంటాం అనమాట. తను ఏమాత్రం సనుక్కోలేదు. నేను యథార్థవంతుడను, న్యాయవంతుడిని, మరి చెడుతనాన్ని విసర్జించిన వాడిని, దేవుని భయభక్తులు కలిగిన వాడిని, నాకే ఏంటి శోధన అని తను ఏమాత్రం సనుక్కోలేదు, కానీ ఇన్స్టెడ్ దేవుణ్ణి స్తుతించడం అక్కడ మనం చూస్తూ ఉన్నాము. మరి తను స్తుతించి 2 పాలుగా దీవించబడినాడు. మరి అంత మాత్రమే కాదు, కానీ మన యేసయ్య సాక్షాత్తు దేవాది దేవుడు నరరూపిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా తను ప్రార్థన ద్వారా జయించడం మనం చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ మూలవాక్యంలో కూడా మనం చూస్తున్నాం కదా, మరి మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని తన శిష్యులను ఎంకరేజ్ చేస్తూనే తను ప్రార్థనలో గడపటం మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఈ 3 సందర్భాలు వేరు, వ్యక్తులు వేరు, వారు ప్రవర్తించిన తీరు వేరు. మరి మనం కూడా శోధన సమయంలో మరి మన పితరులు ఏదైతే జోసెఫ్ గారు పారిపోయారు, ఘనపరచబడినారు, జోబ్ గారు స్తుతించారు, 2 పాలుగా ఆశీర్వదింపబడినారు. మరి మన దైవాది దేవుడు నరరూపిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తను ప్రార్థన చే జయించి నిలిచి గెలవటం మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. శోధన అనేది ఎవరి ద్వారా రావని, ఎప్పుడైనా రాని గాక మనం నిత్యంగా ఆ శోధన నుంచి మనమే పారిపోవాలి లేదా స్తుతించాలి. యేసయ్య చేసినట్టు ప్రార్థన ద్వారా ప్రతి శోధనని ఎదుర్కోవాలి, జయించాలి. దేవునికి స్తోత్రం. రోజు నాకు ఇది ఎక్కడ శోధన అండి, నేనెందుకు పారిపోవాలైనా, నేను చిన్నప్పటి నుంచి దేవుని భయభక్తులు కలిగిన వాడిని, నేనే తప్పు చేయలేదు, అలాంటిది నేనెందుకు పారిపోవాలని అక్కడే ఉండినట్లయితే మరి యోసేపు గారు ఏ రీతిగా ఉండేదో తన జీవితం. పోతిఫర్ భార్య శోధిస్తున్న కొలది దేవునికి అతి సమీపంగా సమీపించి నేనెట్లు ఇంత గొప్ప దుష్కార్యం చేసి నా దేవునికి విరోధంగా పాపం చేస్తానని పాపం చేయలేదు, కానీ పారిపోవటం మనం చూస్తున్నాం. అంతే కొన్ని పరిస్థితుల్లో మన ఎదుటి వ్యక్తి ఎవరైతే శోధిస్తున్నారో, ఎవరి ద్వారా శోధనలు మనం ఎదుర్కొంటా ఉన్నామో ఆ వ్యక్తి ప్రవర్తనలో ఏ మార్పు లేనప్పుడు మనమే రియాక్ట్ అవ్వాలి. అది పారిపోవటమా, మరి యోబు గారిలాగా స్తుతించడమా, యేసయ్యలాగా ప్రార్థించడమా? ఈ 3 కూడా చక్కని శ్రేష్టమైన మార్గాలు శోధన జయించడానికి. ఘోరమైన దుష్కార్యము నుండి, దేవునికి విరోధమైన పాపం నుండి పారిపోదాము. యోసేపు వలె ఘనపరచబడతాము. అలాగే యోబు గారి వలె శోధనలో కూడా జయిద్దాము, 2 పాలుగా ఆశీర్వదింపబడదాము. అలాగే యేసయ్య వలె శోధనలో కూడా ప్రార్థిద్దాము, నిలిచి జయిద్దాము. ఇట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.